శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మహారాణపేట విశాఖపట్నం. ఇక్కడ రాయి చెట్లు అమ్మవారు 1993 డిసెంబర్ 18వ తారీఖున వెలిశారు. అప్పటి నుంచి ఇప్పటికి 33 సంవత్సరాలు అయ్యింది. దాదాపు ఈ 33 సంవత్సరాల్లో ప్రతి మార్గశిర మాసం నెలంతా అన్ని లక్షవారాలు, ప్రత్యేకమైన పూజలు, పంచామృత అభిషేకాలు అన్ని జరుగుతుంటాయి. లాస్ట్ లక్షవారం మాత్రం అన్నదానం 3000 నుంచి 4000 మధ్య జనంకి ప్రతి సంవత్సరం అన్నదానం జరుపుతారు. అందువల్ల ఇక్కడ ఈ దీనికి ఇక్కడ ఫస్ట్ కేలం హనుమంతరావు గారని మా మాయ గారు అనమాట. ఆయన ఆలయ ధర్మకర్తగా ఉండేవారు. ఆయన కాలం చేసిన తర్వాత ఈయన మా అన్నయ్య అవుతారు, రెడ్డి జగన్. ఈయన ఆధ్వర్యంలో అంతా మొత్తం జరుగుతుంది. కానీ దీనికి అన్నదానంకి చాలా మంది డొనేషన్స్ కూడా ఇస్తారు. ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులందరూ దీనికి ప్రోత్సహించి సేవ చేస్తుంటాం. ఇప్పుడు మొత్తం సంవత్సరం అంతా ఈ 33 సంవత్సరాల్లో అంతా బాగానే జరుగుతుంది. ఇంకా ఏమైనా గుడ్ డెవలప్మెంట్ కోసం ఎవరైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే అందించవలసిందిగా కోరుకుంటున్నాం. 93లోని ఈ అమ్మవారు చిన్న రావి చెట్లు వేరులాగా వచ్చిందండి. ఆ వేరు దినదిన అభివృద్ధి చెంది అమ్మవారి రూపంలో ఈ రోజు వరకు కూడా చాలా రాత్రి విగ్రహంలాగా అయింది. ఆ చెట్లోనే నాగసర్పంలాగా వచ్చింది, మళ్ళీ వినాయకుడు లాగా వచ్చిందండి. ఇక్కడ అందరూ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఆ కనక మహాలక్ష్మి తల్లిగా వెలిసి అమ్మవారు కూడా చాలా మంది రూపంలో వచ్చి ఇక్కడ మాకు అమ్మవారిని నిలుస్తున్నాను, ఇక్కడే ఉంటున్నారు, మీరు పూజలు చేయండి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూజలు చేస్తాము. కనిపించట్లేదు. చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నామండి. తర్వాత ఇక్కడ పుట్లో పాలు వేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడేమో చెట్టుకి 5 సర్పాలతో నాగసర్పం లాగా వచ్చింది. అంటే మేము నాగదేవతను కూడా పూజిస్తున్నాం ఇక్కడ. మళ్ళీ తర్వాత అక్కడ ఏనుగు శిరస్సు లాగా 2 వచ్చినాయి అమ్మవారికి, ఇటువైపు అటువైపులా. మళ్ళీ వినాయకుడు ఉన్నారండి ఇక్కడ. వినాయకుడిని మేము మామూలుగా ప్రతిష్టాపన చేసామండి. ఇక్కడ నాగుల చవితికి ఇక్కడ పుట్లో పాలేస్తారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, అమ్మవారు అయితే 93లో వెలిసారు. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. తెలిసిన వాళ్ళందరూ వచ్చి అమ్మవారికి అన్ని పూజలు, పంచామృతాలు, కుంకుమ పూజలు అన్ని చేసుకుంటారు.
మేమైతే కుటుంబ సభ్యులు అందరం కేవలం హనుమంతరావు గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది అమ్మవారి సేవ చేసుకుంటున్నాము. ఇంకా ఎవరైనా దాతలు అందరూ సహకారాలు అందిస్తే ఇప్పుడు అన్నదానం పెడతామండి. మార్గశిర మాసం 4 వారాలు చేసి లాస్ట్ వారం 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఎవరైనా భక్తులు ఎవరైనా డొనేషన్లు ఇవ్వదలుచుకుంటే గుడి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అదే చెప్పింది పాప చెప్పారు. తప్పకుండా అలా కాకుండా గారికి తండ్రి అలాగే మన వంకాయ కాకాజీ గారికి అలాగే వంకాయ కాకాజీ గారికి మన జగన్ బాబు అని సత్కరించారు. అలాగే మన గూడూరు అప్పటి అలాగే మా సీనియర్ నాయకులు దేనికైనా సరే ఏ కార్యక్రమంకైనా నేను ముందున్నానని మా కంటి సత్యనారాయణ గారికి మన లంక రావుల్ గారు చేసినట్టుగా చాలా తప్పనిసరి మరి కోరుతున్నాం. మాణిక్యాల గారు నెక్స్ట్ కార్పొరేటర్ 2 సార్లు 2 వార్డులకి కార్పొరేటర్ గా చేసిన మా ఘనత అప్పుడు 20 ఇప్పుడు 30 అయిపోయింది. మురళి గారికి స్వాగతం చూసుకోవాలి. అలాగే మన పుల్లాజ్ గారు ఇప్పుడు కూడా మన అందుబాటులో ఉండాలి. సాయిపల్లి గారు అదే కాంగ్రెస్ గారికి
సీట్లు రాజకీయాలు రావాల్సిన పర్లేదులేండి వేసేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.